ఆ, ఆవాల పచ్చడా. ఆ, ఆవాల పచ్చడా రుచి చూద్దాం మరి. ఓయమ్మో రాయను 4 రకాల పచ్చళ్ళు, ముద్దపప్పు, ఎల్లిపాయి, నూజివీడు రసాలు, 3 చోస్ బేబే. బాబా దీన్ని చూస్తున్నాయి నోట్లో గుంచుతున్నాయి. ఆయమ్మో ఓర్ నాయనో, వామ్మో 4 రకాల పచ్చళ్ళు ఉన్నాయిగా టేబుల్ మీద. మరి ఎవ్రీ సమ్మర్ స్పెషల్ అందరి ఇంట్లో మామిడికాయ పచ్చళ్ళు పెట్టుకుంటారు. మరి మీ ఇంట్లో కూడా మామిడికాయ పచ్చడి పెట్టుకుని కింద కమెంట్లో అయితే మెన్షన్ చేయాలా. సో ఇక్కడ చూసుకున్న నువ్వుల పచ్చడా, అల్లం పచ్చడా, ఆవాల పచ్చడా, పల్లీల పచ్చడా, వామ్మో ఓర్ నాయనో 4 రకాల పచ్చళ్ళు, ముద్దపప్పు, నెయ్యి, మామిడి పండు, రసాలు, ఎల్లిపాయలు, రైస్. ఓరి నాయను పెద్ద ప్లానింగ్. సో ఫస్ట్ రైస్లోకి నేను నెయ్యి వేసుకుంటా. నెయ్యితో పాటు ఫ్రెష్ చేసిన మామిడికాయ పచ్చడి తింటే నా సామిరంగా మామూలుగా ఉండదు టేస్ట్. సో చూసారు కానీ యాక్చువల్లీ నెయ్యి వేసుకోను, కానీ లైట్గా వేసుకుంటున్నా. ఎందుకంటే మనకు ఆ ఫ్లేవర్ ఫ్రాగ్రెన్స్ రావాలా, టేస్ట్ రావాలా, ఎమ్మి ఉండాలిగా. సో ఫస్ట్ నేను ముద్దపప్పు వేసుకుంటున్నా. చూసారా ముద్దపప్పు, వాయమ్మో ఓరు నాయనో. ముద్దపప్పు పక్కకి ఎల్లిపాయలు ఉన్నాయిగా, నెయ్యితో పాటు ఆవాల పచ్చడ, ముద్దపప్పు, ఎల్లిపాయలు, మామిడి పండు, ఎల్లిపాయలు ఈజ్ గుడ్ ఫర్ యర్ హార్ట్. ఎల్లిపాయలు ఖచ్చితంగా యాడ్ చేసుకోరు మీ డైట్లోకి. ముద్దపప్పు, ఆవకాయ పచ్చడ, ఎల్లిపాయలు, మ్యాంగో, ఇది తినాలా 3 చోస్ బేబే. నోట్లో పెట్టుకొని జుమ్మని కలిపాయి. మరి ఇది తింటే అయిపోతుంది. ఇది కూడా కప్పదిగా. బాబా రసాలు మామూలుగా లేవుగా టేస్ట్. 4 పచ్చళ్ళు ఒక్క దగ్గర పెట్టుకొని తింటే నా సామి రంగా ఇంకా వేరే ఉంటుంది. సో 4 రకాల పచ్చళ్ళు మొత్తం కలిపేసిన. నువ్వులు, ఆవాలు, అల్లం, పల్లీలు 4 రకాల పచ్చళ్ళు ఒకటే దగ్గర కలిపేసిన. సో చూస్తారు కదా కలర్ ఎట్లా కనిపిస్తున్నావు. వాయమ్మో ఓరు నాయనో ముద్దపప్పు కూడా కలిపేసిన వాళ్ళకి. మీరు ఎంతమంది మరి ఫ్రెష్ చేసిన పచ్చళ్ళు తిన్నారు కింద కమెంట్లో మెన్షన్ చేయాలా. 3 చోస్ బేబే.